ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఇంకా ఎప్పటికీ కూడా జ్ఞానము లేకుండా మహాపాపాత్ములు అయి గురువులు అనబడేటువంటి వారిని ఎప్పటికీ సేవించరాదు. ఇట్లా చెప్పడం చేత మరి మనం పైన తెలుసుకున్నటువంటి అనంత పాపము కలిగిన వారే అని వారిని మనం ఆ విధంగా పరిగణించి వారిని వదిలివేయాలి. అటువంటి వారు కూడా గురువులైనట్లయితే వారి పాపానికి ఏమైనా ఒక హద్దు కానీ అవధి కానీ ఉన్నదా? ఈ ప్రకారంగా ప్రత్యేకంగా విమర్శించి చెప్పినందుచేత దోషాలకు విరుద్ధములైనటువంటి సద్గుణాలను గ్రహించాలి. అలా ఇట్టి సకల గుణ సంపూర్ణుడై అఖండమైనటువంటి జ్ఞాననిధి అయి కర్మయోగము, భక్తి యోగము, ధ్యానయోగము, జ్ఞానయోగముల చేత పూర్ణత్వముతో నిండినటువంటి అలా పూర్ణుడై మరి మనం ముందుగా తెలుసుకున్నటువంటి దోషాలు అనేటువంటివి ఒకించుక కూడా లేకుండా ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన ఆ సచిదానంద స్వరూపుడు పరబ్రహ్మ రూపుడైన శ్రీ గురుదేవుని పరమభక్తితో నిరంతరం కూడా సేవించాలి అని చెబుతూ విచార్యచ అని చెప్పడం చేత గురు విషయంలో అనేక పర్యాయాలు విచారించిన తరువాత మాత్రమే గురువుని స్వీకరించాలి. అలా ఏ గురువునైతే ఏ గురువు ద్వారా అయితే తనకు భవహరం అవుతుందో ఆ ప్రకారంగానే శాశ్వతమైనటువంటి శాంతి లభించే దానికోసం అటువంటి గురువును మాత్రమే సర్వదా భజించాలి. అలా భజించాలి అంటే అటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి? సద్గురువా కాదా అని తనకు తాను విచారించుకొని గురువు యొక్క పాదాలను ఆశ్రయించాలి. అంతేగాని మరి తనకు తెలిసిన విధంగా ఎవరో చెప్పారని మా ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళంతా గురువు గారి దగ్గరే ఉన్నారు అని ఎట్లా అంటే ఆ గురువుకి అసలైనటువంటి ఆత్మతత్వం కనుక తెలియకపోతే సభ్యుల కోసం చేరినటువంటి శిష్యత్వం ఆ సభ్యుల మధ్యనే సమసిపోతుంది. కానీ ఆ శిష్యం, ఆ భక్తి, ఆ అందించలేనటువంటి జ్ఞానము ద్వారా వాడు తరించలేడు. అటువంటి తపన కలిగినటువంటి జ్ఞాన కలిగినటువంటి శిష్యుడు సద్గురువును మాత్రమే ఎంచుకోవాలి. ఆ ఎంచుకునే ముందు వాడు చేయవలసినటువంటి భక్తి విశ్వాసాలతోటి అఖండ రూపమైన అఖండ మూర్తివంతమైన ఆ ఆత్మతత్వమే వానికి ఒక సద్గురుమూర్తిని అనేటువంటిది ప్రసాదిస్తుంది. వాని కడకు వీనిని తీసుకుపోవటము ఇతను ఏ భక్తితో పరమభక్తితో ఆత్మజ్ఞానం బోధించేటువంటి గురువు యొక్క రాక కోసం ఎదురు చేసేటువంటి వాడు, ప్రయత్నం చేసేటువంటి వాడు మరి నిర్మలమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్న వాని దగ్గరకు శ్రీ సద్గురుమూర్తి తెంచే విధంగా వానికి అటువంటి భక్తి విశ్వాసాలే శ్రీ గురువు యొక్క రాకకు కారణమవుతుంది అని తెలియజేస్తూ అటువంటి గురువు లభించినప్పుడు సర్వకాలముల యందు కూడా భజించాలి. దాని ద్వారానే వాడు తరిస్తాడు అని తెలియజేస్తూ ఎలాగంటే సేవింపదగినటువంటి గురువుని గురించి అంటే ఏ గురువుని సేవించాలి, ఏ గురువుని వదిలివేయాలి, అసలు ఏ గురువు దగ్గరకు ఆ దరిదాపులకు కూడా వెళ్ళకూడదు అనే విషయాలను గురించి విశదీకరంగా చెబుతూ శిష్యాదన్యత్ర దేవేసి నవదేధ్యస్య కసచిత్ నరాణాంచ ఫలాప్రాప్తౌ భక్తిరేవ హి కారణం. ఏ విధంగా అటువంటి సద్గురువును పొందినప్పుడు ఆ గురువుని సర్వకాలముల యందు కూడా భజిస్తూ ఆ గురు శుశ్రూష మొదలైనటువంటి కార్యాలను చేయాలి. అలా గురు శుశ్రూషాది కార్యాలు ఎవరైతే వనరుస్తారో ఆ విధంగా ఏ సమయంలో కూడా
అంటే అంటే షట్కాల సమయాలలో పూజలు చేయటం. ఏది మరి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం నుండి, ప్రభాత సమయం నుండి, పూర్వాహ్నం నుండి మధ్యాహ్నం చేసి, మధ్యాహ్నం తర్వాత సంధ్యా సమయం తర్వాత మరి ఏ విధంగా అంటే అపరాహ్నము, సాయంత్రము, తర్వాత మరి 9 ఆ సమయంలో ఏ విధంగా సంధ్య అంటే అపర సంధ్యకి తర్వాత సంగతి అలా చేసి అర్ధరాత్రి సమయంలో ఇలా 6 కాలాల యందు చేసేటువంటి పూజ అంటే నిర్విరామంగా వాడు దాని యందు స్థితుడై ఉన్నాడు. ఆ స్థితుడై ఉన్నటువంటి వారికి జ్ఞానము అనేది అరిచేతిలోని మారేడి పండులాగానే ఎల్లప్పుడూ శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణను పొందినవాడైనప్పుడు ఆ జ్ఞానము అనేది వాడు ఆ విధంగా అభ్యసించి దానిని వశపరుచుకోగలుగుతాడు అని చెబుతూ, అంటే గురు శుశ్రూష, ఇక్కడ శుశ్రూష అనేటువంటిది ఏంటి? సేవ. ఎటువంటి సేవ అంటే ఏది? శ్రోతుం ఇచ్చామి ఇది శుశ్రూష అనేటువంటిది గురువు యొక్క బోధని శ్రద్ధగా ఆలకించాలి. ఆలకించిన దాన్ని తనంతటికి తనే విచారించుకోవాలి. ఆ విచారించుకునే సమయానికి ఎటువంటి సోమరితనము లేకుండా, ఎటువంటి అలసత్వము రాకుండా భక్తితో కూడి ఆ తత్వజ్ఞానాన్ని గురువు చెప్పినటువంటి, గురుమూర్తి బోధించినటువంటి విషయాన్ని గురించి మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని ఆ విషయాన్ని తనదైనటువంటి భక్తితో విచారించుకోవాలి. అలా విచారించుకున్నప్పుడు ఇక తన యొక్క ఆర్తి అనేది నశించిపోతుంది. ఏ ఆర్తితో వచ్చాడు? జ్ఞానార్తి. జ్ఞానము అనేటువంటి ఆకలి తీర్చుకునే నిమిత్తం వచ్చాడు. ఆ జ్ఞానార్తి ద్వారా శ్రీ సద్గురుమూర్తి పట్ల చూపించినటువంటి శుశ్రూష ద్వారా ఆ ఆశ్రమ ప్రాంతానికి కానీ, స్వామివారికి కానీ, గురుదేవునికి కానీ ఈ చేసేటువంటి సేవ ద్వారా, అంటే గురువుకు చెప్పబడేటువంటి 4 రకాలైనటువంటి చతుర్విధ శుశ్రూష, 4 రకాలైనటువంటి సేవాభాగ్యం. ఆ సేవను ఎవడైతే చేస్తాడో, ఏమి సేవ అది? స్థాన, అంగ, భావ, ఆత్మ శుశ్రూషలు. ఇటువంటి శుశ్రూషలు అంటే స్థాన, మొట్టమొదట గురువు గారు ఏ సాధనమునందైతే ఉన్నారో ఆ పరిసరాలను, స్థానాన్ని శుభ్రం చేయడం, ఆ స్థానాన్ని రక్షించి కాచి కనిపెట్టుకొని ఉండడం. అంగ శుశ్రూష అంటే గురువు యొక్క దేహధారణ లేకపోతే గురువు బోధించలేడు కదా. అఖండ స్వరూపం వచ్చి వీనికి బోధిస్తే వీడికి అంటుతుందా? అఖండ స్వరూపాన్ని వీడేలా గుర్తించగలడు? కాబట్టి ఒక దేహాన్ని ధరించుకొని గురుమూర్తి సత్యాన్ని బోధించే నిమిత్తం అజ్ఞానులను జ్ఞానవంతులుగా చేసి తరింపజేసే నిమిత్తం దేహధారణ చేస్తాడు. ఆ దేహధారణ చేసినటువంటి గురువు యొక్క దేహానికి వచ్చేటువంటి అవసరాలు కానీ, లేదా ఏయన్నా నొప్పులు లాంటివి కానీ, లేదా ఆకలి అటువంటి వాటికి కానీ కావలసినటువంటి పదార్థాలను తీసుకురావడం, ఆ శరీరాన్ని శుభ్రంగా ఉంచడం, మరి గురువుకి సేవ అంటే పాదసేవ చేయటం, ఆ శరీరాన్ని అంటే గురువు అనేకమైనటువంటి జప ధ్యానాదులతోటి తప్పించి ఉంటాడు కాబట్టి ఆ శరీరానికి శీతలమైనటువంటి గంధము, చందనాది లేపనాలు అద్దడం, ఆ కాళ్ళు అవి నొక్కడం, శరీరాన్ని శుభ్రపరచడం, మంచి వస్త్రాలు మరి ధరింపజేయడం, పడుకోవడానికి మంచి శయనము, మరి ఈ విధమైనటువంటి అంటే శరీరానికి కావలసినటువంటి ఏ అవసరాలైతే ఉన్నావో వాటిని తీర్చడం కూడా సేవాభావమే. ఆ విధంగా అంగ శుశ్రూష. తర్వాత భావ శుశ్రూష. గురువుగారు ఏ భావముతో ఏది ఆలోచన చేస్తూ ఉన్నారో దానిని గురువుగారు చెప్పక మునిపే గ్రహించి ఆ పని చేసేయడం. అంటే గురువు యొక్క ఆస్తులు సంరక్షించడం, వారి యొక్క పశువులను మేపుకురావడం, వారి యొక్క మరి గురుదేవునికి ఉన్నటువంటి ఏ యొక్క భూ సంపదలు ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి పైరులు అవన్నీ కాచుకోవడం, వాటిని పంట సమృద్ధిగా పండించి వాటిని ఇంటికి చేర్చడం, ఇటువంటి వాటిలో కూడా ఆ శిష్యుడు శ్రద్ధ వహించాలి.
అంతేకాదు ఆ గురువుకు ఆత్మ శుశ్రూష, గురువు యొక్క ఆత్మతత్వమునందు ఏ విధంగా నిలబడి ఉన్నారు, ఆ ఆత్మతత్వ జ్ఞానాన్ని అందుకున్నప్పుడు గురువు ఎంత సంతోషిస్తున్నాడు, ఆ సంతోషపడటానికి శిష్యుని యొక్క అభ్యున్నతి. అటువంటి ఆత్మతత్వాన్ని తనను తాను ఆత్మ నివేదనం చేసుకొని గురువు యొక్క ఆత్మలో ఉన్నటువంటి విషయాలను తను గ్రహించి ఆ ప్రకారంగా వర్తించడం ఆత్మ శుశ్రూష. ఈ విధమైనటువంటి స్థాన అంగ భావ ఆత్మ శుశ్రూషలు అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి విషయాలకు గురుడు సంతోషిస్తాడా అంటే వీటికి సంతోషించకపోవచ్చు, కానీ వాని యొక్క భక్తి అనేది ఇనుమడిస్తుంది, వాని యొక్క అహం అనేటువంటిది నశిస్తుంది. ఎప్పుడైతే అహం భావన నశించిందో వానికి దేహ దృష్టి అనేటువంటిది దానిపై అస్థిర భావన రూఢిపడుతుంది. ఆ అస్థిర భావన ఎప్పుడైతే దేహం అసత్యము అన్నప్పుడు సత్యమైన వస్తువేదో ఉండాలి కదా, దానిని గురించి శ్రీ గురుమూర్తి బోధించే సమయంలో వాని యొక్క త్రికరణ శుద్ధిగా వానికి ఎంతో మేధాశక్తితో ఆ జ్ఞానాన్ని ఆ విధంగా గ్రసించి వేస్తాడు. ఆ ప్రకారంగా అనుష్ఠాన కార్యక్రమాలు అనేవి ప్రారంభం చేసి జ్ఞానాన్ని అభ్యసించి జ్ఞానవంతంగా తయారవుతాడు. ఆ విధమైనటువంటిదే గురు శుశ్రూష మొదలైనటువంటి కార్యాల ద్వారా అవి చేసినప్పుడు మాత్రమే అటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాడు. అందుకే అనేక పర్యాయాలు చెప్పుకు ఉన్నప్పటికీ కూడా గురువుకు శుశ్రూషలు అనేది చెయ్యాలి. అటువంటి సేవల ద్వారా ముందు గురువుకి అవసరం తీరుతుందో లేదో, గురువుని మనం ఉద్ధరిస్తున్నాము అనే భావనతో కాకుండా మన అహంకారాన్ని నశింపజేసుకొని దాసత్వ భావనతో సమదృష్టితో ఉండి శ్రీ గురుమూర్తి బోధించినటువంటి విషయాన్ని శ్రద్ధగా విని దానిని అభ్యసిస్తూ వచ్చినప్పుడు మాత్రమే జ్ఞానం గురించి తెలుసు, కానీ జ్ఞానాన్ని పట్టగలిగినటువంటి సమర్థత, ఎటువంటి మందమతిత్వము లేకుండా జ్ఞానాన్ని పట్టగలిగినటువంటి సమర్థత ఉన్నప్పుడే వాడు జ్ఞానవంతుడవుతాడు. కాబట్టి అటువంటి జ్ఞానమైన దశను పొందడానికి శ్రీ గురుమూర్తికి మరి ఈ గురు శుశ్రూషాది అనేటువంటి కార్యాలను చేయాలి. చేసి తన యొక్క ఆర్తిని అంటే తను ఏది కోరుకొని వచ్చాడో ఆ కోరికని పొందడం కోసం పరమభక్తుడైనటువంటి వానికి మాత్రమే శ్రీ గురుమూర్తి పరమరహస్యాన్ని, శ్రీ గురు స్వరూపాన్ని గురించి చెప్పాలి. ఏ విధంగా ఎవడైతే వాని యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలు కూడా పట్టకుండా శ్రీ గురుమూర్తి దగ్గరకు వచ్చి దేనికోసం వచ్చి ఉన్నాడో ఆ తత్వం కోసం వేచి నిరీక్షించి మరి పరీతః విషాదః ఏ విధంగా అంటే విచారముతో కూడా నిరీక్షించుతూ ఉండేటువంటి వాడికి ఏ విధంగా పరీక్ష ఎటువంటి ఈక్ష వాడు పరితః ఆవేదనతో కూడినటువంటి చూపు. ఏ ఆవేదన? తను జ్ఞానవంతుడు కావాలి. అటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకునే నిమిత్తం ఎల్లవేళలా శ్రీ గురుమూర్తి యొక్క కరుణా కటాక్ష వీక్షణం కోసం వీడు వేచి ఉండాలి. అలా వేచి ఉండడం అంటే ఇలా ముద్దపప్పులా కూర్చోవడమా కాదు. తనదైనటువంటి శుశ్రూష సేవా ధర్మాలు ఏవైతే శిష్యునికి విధించబడినవో శాస్త్రానుకూలంగా తదనుగుణంగా వాడు దానిని అనుసరించాలి. ఎటువంటి భావముతో ఎటువంటి భావావేశాలు లేకుండా శ్రీ గురుమూర్తికి తృప్తి కలిగే విధంగా, తన పట్ల దయ కలిగే విధంగా తను భక్తి విశ్వాసముతో కూడి ఉండాలి. దానికి ఎటువంటి పటాటోపాలు ఇతరులు చూసి నన్ను చాలా గొప్ప సేవకుడు అనుకుంటున్నారు అనేటువంటి ఈ దర్పాలతో కూడి చేసేటువంటి సేవ అనేది వానికి జ్ఞానాన్ని ఇవ్వలేదు. కాబట్టి అటువంటి శిష్యుడు తెంచినప్పుడు ఆ ఆర్తిని ఏది కోరి వచ్చాడో ఆ కోరిక అనేది తీర్చడానికి పరమ భక్తుడైనటువంటి వానికి మాత్రమే గురు పరమరహస్యం తెలియజేస్తాడు. అంటే పరమరహస్యం అన్ని రహస్యాలు ఉంటాయి. ఇది ఎటువంటిది అంటే రహస్యములలోకెల్లా రహస్యం, గుహ్యాద్గుహ్యం. ఎంత దాచబడినటువంటి రహస్యమో, ఎంత సూక్ష్మమైన విషయమో అంత వ్యాపకమైన విషయం. ఆ వ్యాపకమైనటువంటి విషయం నిశితమైన మనసు కలిగి పరమ భక్తుడైనటువంటి వాడు మాత్రమే పట్టగలుగుతాడు. లేకపోతే వాడు ఆ విషయాన్ని అనేకసార్లు చూసి అనేకసార్లు విని ఉంటాడు కాబట్టి ఆ విషయాన్ని పట్టలేడు.
కానీ అటువంటి సునిశ్చితమైన ఏకాగ్ర భక్తితో కూడిన మనసు కలిగిన వాడైతేనే శ్రీ సద్గురుమూర్తి చెప్పినటువంటి విషయాన్ని ఆ విధంగా పట్టుకోగలుగుతాడు. అటువంటి పరమరహస్యాన్ని శ్రీ గురుస్వరూపాన్ని, అసలు గురుస్వరూపము అంటే ఈ దేహేంద్రియ ధర్మాలతో కూడుకొని ఈ కర్మభూమి మీద ఉన్నటువంటిది ఈ గురు స్వరూపము కాదు. గురుస్వరూపము అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా, అన్నింట యందు, సర్వ ప్రదేశాల యందు సర్వవ్యాపకమే, సర్వ సత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి సర్వ జీవరాశి యందు కూడా సంస్థితి చెందిన చిచ్చక్తి స్వరూపములో సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఏ విశుద్ధ చైతన్యం అయితే ఉన్నదో అదే పరమ గురు స్వరూపం. అటువంటి గురుస్వరూపాన్ని గురించి ఎటువంటి వానికి చెప్పాలి అంటే పరమ భక్తుడైనటువంటి వానికి. గురు సేవలో ఎటువంటి తటపటాయింపులు, సంకల్పాలు, సందేహాలు లేకుండా మరి ఆ విధంగా వెనుచూపు ముందు చూపు భావాలకి కూడా దూరమై చేసేటువంటి సేవ మాత్రమే వర్ధిల్లుతుంది. అటువంటి వానికి శ్రీ సద్గురుమూర్తి చెప్పినటువంటి బోధ ఎంత చక్కగానో వానికి అంటుతుంది అని చెబుతూ, అది ఆ విధంగా చెప్పాలి. కానీ అయితే ఏదో ప్రయోజనాన్ని ఉద్దేశించి ఇతరులకి ఏ విషయాన్ని కూడా చెప్పకూడదు. ఎందుకు అంటే ప్రయోజనము అదే సద్గురువు కాకపోతే తను వ్యక్తిగతమైన, స్థల సంబంధమైన, ప్రాపంచిక సంబంధమైన, దృశ్య సంబంధమైనటువంటి ప్రయోజనాన్ని ఆశిస్తాడు. అటువంటి ప్రయోజనాన్ని ఆశించినటువంటి గురువులు వాళ్ళేం చేస్తారు అంటే వాడికి ఈ వస్తువు వల్ల ఇలా ఉంటుంది, ఇదిగో దీనివల్ల ఇలా ఉంటుంది, ఈ మహిమ ఇక్కడ పనిచేస్తుంది, ఇటువంటి విషయాల వల్ల నువ్వు ఎంతో ఇదవుతావు అదవుతావు అని లేనిపోనివి కల్పించి తన ప్రయోజనాన్ని, తన వ్యక్తిగతమైన అవసరాన్ని సిద్ధింపజేసుకునే నిమిత్తం ఏదో కూడా చెప్పకూడదు అని చెబుతూ, అంతేకాదు ఇది యోగ్యునికై ఇచ్చినటువంటి విద్య మాత్రమే ప్రకాశిస్తుంది. అంతేగాని ఎవరికి పడితే వారికి ఈ గురుస్వరూపము, ఈ యొక్క పరమశాంతిదాయకమైనటువంటి ఈ సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మ స్థితిని గురించి ఎవరికి పడితే వారికి చెప్తే వారు దానిని పట్టలేరు. అందుకని యోగ్యునికి మాత్రమే ఇస్తే ఏ బ్రహ్మ విద్య అయితే ఇస్తాడో అది ప్రకాశిస్తుంది. దానిలోని సారాన్ని కనుక్కొని దాని ప్రకారంగా కూడా ప్రవర్తిస్తాడు. ఇంతకీ అసలుకి బ్రహ్మ విద్య అంటే ఏంటి అంటే, బ్రహ్మ విద్య అంటే బ్రహ్మసూత్రమైనది ఏదైతే ఉంటుందో అదే బ్రహ్మ విద్య. ఎలాంటిది అంటే, బ్రహ్మసూత్రంబుగాన బ్రహ్మ విద్య సాధ్యమునుగా కవిడిచిరి సర్వజనులు సకల కార్యంబులును చేయ శక్తియున్న బడయరాదది మర్మంబు బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే అది బ్రహ్మసూత్రము, అది పరబ్రహ్మతత్వము. మణుల యందు దారము ఉన్నట్లుగానే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని గురించి ఇదిగో దైవం ఎక్కడున్నాడు, అక్కడున్నాడు, ఈ రూపంలో ఉన్నాడు అని చెప్పడానికి సాధ్యముగానటువంటి దాన్ని తెలియజేసేటువంటి విద్య ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య అనేటువంటిది అది అందరికీ అంటే జ్ఞానముతో ఉన్నవారికి మాత్రమే సాధ్యపడుతుంది, జ్ఞానాన్ని ఆశించే వారికి మాత్రమే అర్థమవుతుంది. కానీ అది అందరికీ లోకజ్ఞానములో ఉండి శరీరమే సత్తు అని భావించేటువంటి వారికి ఆ విషయం ఎవ్వరికీ అర్థం కాదు. అందుకనే బ్రహ్మ విద్య అంటారు, కానీ అది బ్రహ్మసూత్రం కాబట్టి అది బ్రహ్మ విద్య అయింది. అది దాన్ని సాధించాలి అంటే అది సాధ్యం కాదు. కాబట్టి మరి అందరూ సాధ్యమునుగాక విడిచిరి సర్వజనులు ఆ బ్రహ్మ విద్యను సర్వవ్యాపకమై కంటికి గోచరము కాని రూపము లేని నామము లేని సర్వవ్యాపకమై సర్వానికి ఆధారమై సర్వానికి ఆశ్రయమై ఏకరసమాత్రము అయి రెండవది లేనిది అయిన ఆ పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకనే బ్రహ్మ విద్య అంటారు, కానీ బ్రహ్మ విద్యను గురించి తెలుసుకోవడానికి సర్వజనులు కూడా ఎవరూ సాహసించరు. ఎంత మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతారు.
అలా లోకంలో ఉన్నటువంటి మనుషులు ఒకవేళ అహంకారపూరితమైనటువంటి ఏదో సాత్వికమైనటువంటి అహంకారంతో వచ్చినప్పటికీ కూడా ఏ విధంగా సర్వజనులు సకల కార్యంబులును చేయ శక్తియున్నా అటువంటి వారికి ఎన్ని కార్యాలు చేయగలిగినటువంటి భౌతికపరమైనటువంటి శక్తి ఉన్నా, ఆర్థికపరమైన శక్తి ఉన్నా, సాంఘికంలో అంటే సమాజంలో ఎన్ని పేరు ప్రతిష్టలు ఉన్నా కూడా బ్రహ్మ విద్యను పొందలేడు. ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా బడయరాదది మన్మంబు బ్రహ్మ విద్య అది పొందడానికి సాధ్యం కాదు. ఎందుకు అంటే దాన్ని చూపించి గుర్తించేటట్లు చేయడం, దానిని గురించి పిలిచి ఇది ఇట్టిది అని తెలియజేయడానికి సాధ్యం కాదు. అటువంటిది కాబట్టి బ్రహ్మ విద్య అనేటువంటి దానిని ఎవరికి బోధించాలి అంటే పరమ భక్తుడైనటువంటి వానికి మాత్రమే పరమ రహస్యమైనటువంటి శ్రీ సద్గురు స్వరూపము పరబ్రహ్మ తత్వము అనేటువంటిది ఇది అని బోధించాలి. కానీ ఎవరికి పడితే వారికి బోధించేటువంటిది కాదు. అదొకటి. ఆ బోధించేటువంటి వానికి తగినటువంటి సమర్థత ఉంటేనే బోధిస్తాడు, లేకపోతే తన యొక్క బాహ్యమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి ఏదో చెప్తాడు. ఈ విధంగా అంటే అలా కాకుండా యోగ్యమైన పరమ భక్తునికి ఇచ్చినటువంటి విద్య ఏదైతే ఉంటుందో అది మాత్రమే ప్రకాశిస్తుంది. దాని ద్వారా వాడు ఆ గురుస్వరూపమంతా తాను అవుతాడు. పరబ్రహ్మమునందు ప్రవిలాపనము చెందుతాడు. ఆ పరిభ్రమమునందు పరివ్యాప్తుడవుతాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి నశించిపోయి జీవత్వం బ్రహ్మత్వమునందు ఏకమవుతుంది అని చెబుతూ దానిలో సారం కనుక్కొని అంటే ఏ తత్వజ్ఞానాన్ని అయితే ఉపదేశించాడో శ్రీ సద్గురుమూర్తి ఏ ప్రయోజన సిద్ధి లేదు. అక్కడ తనకంటూ ప్రయోజనం ఉన్నది అంటే ఆ శిష్యుడిని ఉద్ధరించటమే తనకు ప్రయోజన సిద్ధి. ఆ శిష్యుడు అభ్యున్నతిని పొందేలాగా ఆత్మతత్వాన్ని పొందేలాగా బోధించినప్పుడు దానిలో సారము అనేటువంటిది మొత్తం కూడా వాడు తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తిల్లుతాడు. ఎందుకంటే నరులు జ్ఞానఫలాన్ని పొంది సుఖస్వరూపులు కావాలి అన్నట్లయితే భక్తియే కారణమవుతుంది కదా. ఎలాగంటే అసలు నరులు అనేటువంటి వారు జ్ఞానఫలాన్ని పొందాలి అనుకున్నారు. నరాణం ఆక్రందయేతి ఇది నరకం. అటువంటి అజ్ఞాన కారణమైనటువంటి నరకంలో ఉన్నటువంటి నరులు అంటే నరకమైనటువంటి అనుభూతిని పొందేటువంటి వారే నరులు. ఆ నరులు జ్ఞానఫలాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఆ జ్ఞానఫలాన్ని పొంది సుఖస్వరూపులు కావాలి అనుకుంటే దానికి ఏమి కారణమై ఉంది? సద్గురువును ఆశ్రయించాలి. సద్గురువుని ఏదో మన ఇంటి ప్రక్కన ఆయన్ని ఆశ్రయించుకున్నట్టుగా ఆశ్రయించుకుంటామా? అలా కాదు. దానికి భక్తి ఉండాలి. ఆ భక్తి ఎట్లా? తనను తాను పూర్తి స్థాయిలో దాసత్వ భావనకి తాను దిగిపోవాలా. అప్పుడు అత్యున్నతమైనటువంటి స్థానంలో శ్రీ గురుమూర్తిని నిలుపుకోవాలా. అటువంటి భక్తి ఉంటేనే నువ్వు శ్రీ గురువు దగ్గరకు వెళ్ళి ఆయన బోధించేటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందగలవు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.